హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఇంటి కోడలు. పకోడీ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. అందులోని స్వీట్ షాప్ స్టైల్ పకోడీ అంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు కదా. మరి అలాంటి స్వీట్ షాప్ స్టైల్ పకోడీని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 2 పెద్ద సైజ్ ఆనియన్స్ని నిలువుగా కట్ చేసుకున్న ముక్కలు యాడ్ చేసుకోండి. అలాగే నిలువుగా చీల్చిన 4 పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని ఆనియన్స్కి బాగా పట్టేటట్టు చేతితో ప్రెషర్ ఇస్తూ మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో 1 కప్పు శనగపిండి, 1 కప్పు శనగపిండికి 4 టేబుల్ స్పూన్ల వరిపిండిని యాడ్ చేసుకోండి. అంటే 1/2 కప్పు వరిపిండిని యాడ్ చేసుకొని ఆనియన్స్కి పిండి మొత్తం బాగా కోట్ అయ్యే విధంగా హ్యాండ్తో ప్రెషర్ ఇస్తూ కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ వాటర్ దేనికి అంటే పకోడీలు వేసుకోవడానికి పిండి వీలుగా ఉండేటట్టు. పిండి ఎంత గట్టిగా ఉంటే పకోడీలు అంత క్రిస్పీగా వస్తాయని గుర్తుపెట్టుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న పిండిని ఒక పక్కన పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోండి. కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేతి నిండా పిండి ముద్దను తీసుకొని పకోడీ వేసుకోండి. పకోడీని హై ఫ్లేమ్ మీద వేయించుకున్నట్లయితే బయట క్రిస్పీగానే ఉంటుంది కానీ లోపల అస్సలు వేగదు. అందుకే మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పకోడీని కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పకోడీ ఈవెన్గా ఫ్రై అవుతుంది. 15 నిమిషాల తర్వాత ఆనియన్స్ రెడ్ కలర్లోకి మారుతున్నాయి అనుకున్నప్పుడు బయటకు తీసేసుకోండి. పకోడీని పక్కకు తీసుకున్న తర్వాత ఇదే ఆయిల్లో 2 రెబ్బల కరివేపాకును వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న కరివేపాకుతో ఆనియన్ పకోడీని తిని చూడండి. ఖచ్చితంగా మీకు స్వీట్ షాప్స్లో దొరికే పకోడీ టేస్ట్ కన్నా బెస్ట్ టేస్ట్ అనేది వస్తుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే ఈ ఆనియన్ పకోడీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగింటి కోడలు.